రూ. 300 సన్ఫ్లవర్ గింజలు ఉంటే రూ. 150 సన్ఫ్లవర్ సీడ్స్. కనీసం 2 నుంచి 3 కిలోల గింజలు ఉంటే కానీ 1 కిలో ఆయిల్ రాదు. మరి వాడు ఎలా రేట్లు ఎలా వర్కౌట్ అవుతాయి? ఇది కుంభకోణం. అది తీసుకున్న అందరికీ కూడా, ఆయిల్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా అవుతుంది. రెండోది ఏంటంటే ఆహారపు అలవాట్లు వచ్చిన విపరీతమైన మార్పు అమ్మ. ఇప్పుడు గుండెపోట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే చాలామంది అబ్జర్వ్ చేసినట్టు వ్యాక్సిన్లు ఒకటే కాదు, కొన్ని కొత్త పాయింట్లు కూడా ఉన్నాయి. మనం గతం కంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ వాడకం పెరిగింది. బయట నుంచి తెప్పిస్తున్నారు, నువ్వు గమనిస్తున్నావు, బయట నుంచి తెప్పిస్తున్నారు, హోటల్ నుంచి. వాళ్ళ జొమాటో, స్విగ్గీ అని 2 అడుగుపెట్టిన తర్వాత ఆరోగ్య రంగం మొత్తం నాశనం అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు మనం అర్ధరాత్రి 12ంటికి ఆకలిస్తుందంటే బయటకు వెళ్ళటానికి ఏమి లేక నోరు మూసుకుని ఏదో నీళ్ళు మంచి లేక పడుకునేవాళ్ళం, గతి లేక. ఇవాళ నీకు 2ంటికి ఆకలిని వేడి బిర్యానీ అప్పుడే తయారైంది, రెడీ. 4 బిర్యానీ, అర్ధరాత్రి 12 బిర్యానీ, ఎనీ టైం ఫుడ్ వచ్చేస్తుంది. దాంతో ఎనీ టైం నిమిషాల మీద ఇంటికి తీసుకురాగలిగే వ్యవస్థ వచ్చింది. వాడు ఇచ్చేవాడు ఉంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ వాడు వ్యాపారం చేస్తున్నాడు, వాడేందుకు మన కోసం ఆ రోజు తెచ్చిన కోడిని తెచ్చి పెడతాడు? ఆడు 10 కిలోలు తెచ్చి హోల్సేల్లో తెచ్చి దాన్ని పెట్టి ఆ డీప్ ఫ్రిజ్లో పడేస్తాడు. దాన్ని కోటింగ్గా తీసిన తర్వాత వెనిగర్లో పెట్టి కడిగి మళ్ళీ డీప్లో పడేస్తాడు. దాన్ని తీసి వేడి చేసి ఇచ్చినాక అది ఎంత హాని చేస్తుంది? ఇక్కడ సమస్య ఏమైందంటే, ఒక అత్యంత పెద్ద పొరపాటు క్యాన్సర్, గుండె జబ్బులు దారితీస్తుంది. ఇది చాలామంది గమనించాలి. ఎప్పుడైతే మనం ఒక దాన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి డైరెక్ట్ విపరీతమైన హీట్లో వేడి చేసాము, ఈ హోటల్లో చేసేదంతా ఏం చేస్తారంటే మనకులాగా నువ్వు నేను ఇంటి దగ్గర పెట్టినట్టు పొయ్యి లేదా సన్న సెగ పెట్టి సిమ్ముల్లో పెట్టి ఉండరు. అసలు ఆ మంటే దాన్ని దాటిపో చూసావు, ఇలా ఎగరేస్తూ ఉంటారు. ఫ్రైడ్ రైస్ కానీ అని చెప్తే ఎంత సెగ ఉంటుంది? అంత సెగలో నువ్వు ఆ పొయ్యిల మీద నువ్వు అలా వండితే ఏమవుతుంది? ప్రాపర్టీస్ అన్ని చచ్చిపోతాయి. అంటే ఆయిల్ మంచిది కాదు, మంట మంచిది కాదు, డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసి డైరెక్ట్ హీట్ చేసే విధానం మంచిది కాదు, ఆ పెద్ద బాండీలు మంచి కాదు, అది కూడా సంథింగ్ ఏదో అల్యూమినియం అలాంటివి. ఇంకో ప్రమాదం గమనించలేదమ్మా, ఈ అయోడిన్ పేరు చెప్పి కెమికల్ ఎప్పుడైతే ప్రవేశం చేసిందో అప్పటి నుంచి గుండెపోటు బీపీలు పెరిగినాయి. యాక్చువల్గా బీపీలు పెరిగినాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందుకే తీవ్రంగా వ్యతిరేకించి ఏం చేస్తారంటే, అప్పట్లో మాగోటం ఇలాంటి వెరిఫై చేసుకోకుండా ఇస్తారు ఇంటర్ని విపరీతంగా ఫైట్ చేసాం. అంటే నిజానికి వ్యాక్సిన్ అనేది ఒక పెద్ద ఫెయిల్యూర్ ఆస్పెక్ట్ అన్నది. దాని మీద 1800 సంవత్సరాల నుంచి కూడా దాని మీద విపరీతం దాడి జరుగుతుంది. కానీ అలోపతి ప్రపంచం కావాల్సినది కాదు. వ్యాక్సిన్ల మూలం నిజానికి ఏ వైరస్ పోలియో దగ్గర నుంచి చేసుకుంటే ఏ వైరస్కైనా ఒక టైం ఉంటుంది, ఆ టైంలో విజృంభిస్తుంది, ఆ తర్వాత దాని అంతర్గత చచ్చిపోతుంది. ఇది ఏ ప్రపంచంలో ఏ వైరస్ని కూడా ఇవి అనచలేదు. కాకపోతే ఆటంతరే చచ్చిపోయినాక ఆ శవాల పక్కన నుంచి తర్వాత వ్యాక్సిన్ వాడేసి మేమేం చేసామని మీడియాలో గోబెల్స్ ప్రచారం చేయించారు. ప్రతిదీ అంతే. అట్లనే మొన్న కరోనా కొట్టిన విధ్వంసం మిగతా కనీసం ట్రయల్ వేశారు. కొంత ఫస్ట్ ట్రయల్, సెకండ్ ట్రయల్, హ్యూమన్ ట్రయల్ అని. మొన్న కొట్టింది ట్రయల్తో కూడా పని లేదు, అసలు థర్డ్ ట్రయల్ హ్యూమన్ మీద కూడా లేదు. జస్ట్ ఒక థియరీ వేసేటివే, పర్మిషనల్ టెంపరీ తెచ్చుకుంటాం, కుమ్మేయటం, మందు కనిపెట్టడానికి ఎవరో చూడలేదు, వ్యాక్సిన్స్ వేశారు. దీని వల్ల ఏమిటంటే వ్యాక్సిన్లు అసలు హార్ట్కు సంబంధించి రక్తనాళాలని ఒక రకంగా చెప్పాలంటే గిడసబారి పెట్టేట్టు చేసినాయమ్మ. అలా చేయటం, రక్తనాళాలు ఎక్కువ పుడుకులు వచ్చేదాన్ని గతంలో ఒక ప్లేక్ ఏర్పడాలంటే 12 నుంచి 20 సంవత్సరాలు పడుతుందమ్మ. ఒక ప్లేక్ ఇవాళ నీ దగ్గర పెద్దదై చిన్నదిగా ఏర్పడే ఒక రేణువులాగా అది పెద్దదై ఆ రక్తనాళాలని పూర్తిగా కవర్ చేసి అది రప్చర్ అయ్యి అది పగిలిన తర్వాత అది అక్కడ లోకల్ గాయం ఏర్పడి ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చి తద్వారా గుండెకి రక్తం, దాని ద్వారా ఆక్సిజన్ అందకుండా అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ స్టేజ్ వెళ్ళడానికి 12ని కనీసం హీనపక్షం 12 వేసుకుంటే 25 ఏళ్ళు. ఇప్పుడు అసలు సంవత్సరంలో కథంతా ప్లేటెడ్ తిరిగిపోయింది. ఇంతకుముందు కొన్ని టెస్టులు చేసుకుని తెలిసేది, యాంజియో చేస్తే అన్నిటికంటే క్వాలిఫైడ్, అన్నిటికంటే నెంబర్ 1 ప్రమాణం ఏంటంటే యాంజియోగ్రామ్. అది తెలుసుకోండి. ప్రతి ఒక్కడు ఎందుకు యాంజియో చేసుకుంటాడు? లేదంటే ఇప్పుడు బెస్ట్ పద్ధతి ఏంటంటే సిటీ కాల్షియం స్కోర్ అమ్మ. సిటీ కాల్షియం స్కోరు ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒకప్పుడు తక్కువ ఉన్నా అంటే మన రక్తనాళాల్లో కాల్షియం స్కోరు ఎంత ఉందని చెప్తుంది. నిజానికి కొలెస్ట్రాల్ ఇదంతా చెవులో పూలు. కొలెస్ట్రాల్ మనం గుండె జబ్బులు భూమి పుట్టినాక ఒక్కడు కూడా రాదు. ఇది గ్యాస్. మనకి కాల్షియం ప్లేక్ అంటే అది ఒక్కటే కాదు, కాల్షియంలో ఇంకెతరత్ర అన్నీ కలిసి, అంటే దాంట్లో కొలెస్ట్రాల్లో కొన్ని ఐటమ్స్ కూడా కలుస్తాయి, కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్, బట్ చాలా స్వల్పం, అది చాలా మైన్యూట్. అంటే 25 ఐటమ్స్లో ఒక ఐటమ్స్ అనుకోమ్మ. అలాంటి దాన్ని పట్టుకొచ్చి మనం కొలెస్ట్రాల్ పేరు చెప్పి ఏం చేసామంటే ఫ్యాట్స్ మానిపించామమ్మా. గుండెకి బెస్ట్ ఫ్రెండ్లీ ఏంటంటే శాచురేటెడ్ ఫ్యాట్స్. ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్లు అయితే కల్తీ చేయలేము కాబట్టి గుండెకి చాలా మేలు జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రపంచం ఏం చేస్తుందంటే, మేలు జరిగిందంటే మనకి సోర్స్ ఉండదు కాబట్టి వీళ్ళు శాచురేటెడ్ ఫ్యాట్లు బ్యాడ్ అని ఒక దుష్ప్రచారం తీసుకొచ్చారు. నిజాన్ని ప్రకృతి ఇచ్చిన ఆయిల్ శాచురేటెడ్ ఫ్యాట్లు బ్యాడే కాదమ్మా. శాచురేటెడ్ ఫ్యాట్లు ఏది బ్యాడ్ అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అని వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయి. వీటిలో హైడ్రోజన్ మనకు కొన్ని ఆటమ్స్ ఖాళీ ఉంటాయి,
వాటిని హైడ్రోజన్ కెమికల్తో నింపి దాన్ని కన్వర్టెడ్ సాచురేటెడ్ ఫ్యాట్లకు మార్చారు, అంటే బలవంతాన్ని సాచురేటెడ్ ఫ్యాట్లకు మార్చారు. అవి బ్యాడ్, అవి హాని చేస్తాయి. ఎందుకంటే హైడ్రోజన్ ఏంటంటే ఒక రకంగా విషం కలిపిన లాంటివి, అది బ్యాడ్. సో ఇవాళ రీఫండ్ ఆయిల్ మీరు ఎన్ని చెప్పినా కానీ వీళ్ళంతా రీఫండ్ ఆయిల్ తింటారు. రీఫండ్ ఆయిల్ ఏంటమ్మా, ఎలా వస్తుంది? మీ అందరికీ ఆ కుంభకోణాల గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం గతంలో కూడా. 300 రూపాయలు సన్ఫ్లవర్ గింజలు ఉంటే 150 రూపాయలు సన్ఫ్లవర్ సీడ్స్, కనీసం 2 నుంచి 3 కిలోల గింజలు ఉంటే కానీ 1 కిలో ఆయిల్ రాదు. మరి వాడు ఎలా రేట్లు ఎలా వర్కౌట్ అవుతాయి? ఇది కుంభకోణం. అది తీసుకున్న అందరికీ కూడా, ఆయిల్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా అవుతుంది. రెండోది ఏంటంటే ఆహారపు అలవాట్లు వచ్చిన విపరీతమైన మార్పు అమ్మ. ఇప్పుడు గుండెపోట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే చాలామంది అబ్జర్వ్ చేసినట్టు వ్యాక్సిన్లు ఒకటే కాదు, కొన్ని కొత్త పాయింట్లు కూడా ఉన్నాయి. మనం గతం కంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ వాడకం పెరిగింది. బయట నుంచి తెప్పిస్తున్నారు, నువ్వు గమనిస్తున్నావు, బయట నుంచి తెప్పిస్తున్నారు, హోటల్ నుంచి. వాళ్ళ జొమాటో, స్విగ్గీ అని 2 అడుగుపెట్టిన తర్వాత ఆరోగ్య రంగం మొత్తం నాశనం అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు మనం అర్ధరాత్రి 12ంటికి ఆకలిస్తుందంటే బయటికి వెళ్ళడానికి ఏమి లేక నోరు మూసుకుని ఏదో నీళ్ళు మంచి లేక పడుకునేవాళ్ళం గతి లేక. ఇవాళ నీకు 2ంటికి ఆకలిని వేడి బిర్యానీ అప్పుడే తయారైంది రెడీ. 4 బిర్యానీ, అర్ధరాత్రి 12 బిర్యానీ, ఎనీ టైం ఫుడ్ వచ్చేస్తుంది. దాంతో ఎనీ టైం నిమిషాల మీద ఇంటికి తీసుకురాగలిగే వ్యవస్థ వచ్చింది. వాడు ఇచ్చేవాడు ఉంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ వాడు వ్యాపారం చేస్తున్నాడు, వాడేందుకు మన కోసం ఆ రోజు తెచ్చిన కోడిని పెంచి పెడతాడు? ఆడు 10 కిలోలు తెచ్చి హోల్సేల్లో తెచ్చి దాన్ని పెట్టి ఆ డీప్ ఫ్రీజ్లో పడేస్తాడు. దాన్ని కోటింగ్గా తీసిన తర్వాత వెనిగర్లో పెట్టి కడిగి మళ్ళీ డీప్లో పడేస్తాడు. దాన్ని తీసి వేడి చేసి ఇచ్చినాక అది ఎంత హాని చేస్తుంది? ఇక్కడ సమస్య ఏమైందంటే, ఒక అత్యంత పెద్ద పొరపాటు క్యాన్సర్, గుండె జబ్బులు దారితీస్తుంది. ఇది చాలామంది గమనించాలి. ఎప్పుడైతే మనం ఒక దాన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి డైరెక్ట్ విపరీతమైన హీట్లో వేడి చేసాము, ఈ హోటల్లో చేసేదంతా ఏం చేస్తారంటే మనకులాగా నువ్వు నేను ఇంటి దగ్గర పెట్టినట్టు పొయ్యి లేదా సన్న సెగ పెట్టి సిమ్ముల్లో పెట్టి ఉండవు. అసలు ఆ మంటే దాన్ని దాటిపో చూసావు నువ్వు, ఇలా ఎగరేస్తూ ఉంటారు ఫ్రైడ్ రైస్ కానీ అని చెప్తే ఎంత సెగ ఉంటుంది. అంత సెగలో నువ్వు ఆ పొయ్యిల మీద నువ్వు అలా వండితే ఏమవుతుంది? ప్రాపర్టీస్ అన్ని చచ్చిపోతాయి. అంటే ఆయిల్ మంచిది కాదు, మంట మంచిది కాదు, డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసి డైరెక్ట్ హీట్ చేసే విధానం మంచిది కాదు, ఆ పెద్ద బాండీలు మంచి కాదు, అది కూడా సంథింగ్ ఏదో అల్యూమినియం అలాంటివి. ఇంకో ప్రమాదం గమనించలేదమ్మా, ఈ అయోడిన్ పేరు చెప్పి కెమికల్ ఉప్పు ఎప్పుడైతే ప్రవేశం చేసిందో అప్పటి నుంచి గుండెపోటు బీపీలు పెరిగినాయి. యాక్చువల్గా బీపీలు పెరిగినాయి. బీపీ, థైరాయిడ్, ఆడవాళ్ళకి ఆ సాల్ట్కి ముందు థైరాయిడ్ అనేది చాలా తక్కువ మంది తెలుసు. థైరాయిడ్, పీసీఓడి, బీపీలు విపరీతం పెరిగినాయి. బీపీ పెరిగితే డైరెక్ట్ హార్ట్ కొట్టేస్తుంది. ఒకటైతే వాస్తవం అమ్మా, ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుంచి బీపీలు విపరీతంగా వస్తాయి. మీకు తెలుసు కదా, బీపీలు వచ్చి కిడ్నీలు పడుతున్నాయి. గుండెపోటుకి అసలు ప్రధాన కారణాలు ఏంటి? ఫస్ట్ ఫ్యాక్టర్ ఇవాళ రోజున బీపీ, ఒకప్పుడు డయాబెటీస్ కానీ ఇవాళ బీపీ. 2 లాంగ్ టర్మ్ డయాబెటీస్, నెక్స్ట్ ఊపకాయం. ఈ 3 ప్రధాన కారణాలు నువ్వు ఇంటర్వ్యూ చేసిన ప్రపంచ రికార్డైజేషన్ చెప్తాడు. ఈ 3 పరిష్కరించేది ఎవరు? ఫుడ్, విఆర్కే డైట్. మిగిలిన ఫుడ్లో కూడా గ్లూకోజ్ పెట్టే వాళ్ళకి ఎంత తగ్గుతుంది? విఆర్కే డైట్ తగ్గుతుంది. ఫుడ్ అంటే విఆర్కే డైట్. నా డైట్లో నా ఛాలెంజ్లు కూడా తెలుసు కదా మీకు, మొదటి నుంచి అడ్డ చేశాను. షుగర్ గురించి టైప్ 1 టైప్ 2లే చక్కగా తగ్గుతాయి, తెలుసు కదా ఇవన్నీ. అలానే బీపీ అసలు అడ్రస్ ఉండదు. ఊపకాయం ఎంత తగ్గుతుందో నీకు తెలుసు, 100 కిలోలు 150 కిలోలు తగ్గాలని విఆర్కే డైట్. రెండోది ఏంటంటే నేనేం సెంట్రల్ పెట్టి నేర్పాలని కూడా చూడాలి, ప్రజలకి నాలెడ్జ్ ఇచ్చే ఆ నాలెడ్జ్తో వాళ్ళంతా వాళ్ళే తగ్గుతారు. నా ఇప్పుడుగా నా ఏమే అది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం, సోషల్ చేంజ్ కోసం. ఈ 3 ఫ్యాక్టర్లు పోతాయి కదా. ఇక ఇన్ఫర్మేషన్, మన డైట్లో కోకోనట్ ఆయిల్ వాడతా, ఫ్యాట్ డైట్లో ఉంటే ఇన్ఫర్మేషన్ 300-400 ఉంటే ఇచ్చేసి ఎప్పుడు నార్మల్ అవుతుంది. జనరల్గా ఈ హార్ట్ అటాకులు రాకూడదు, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి అంటే ఏం చేయాలి? అసలు ఆహారంలో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు? ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ బాగా తీసుకోవాలి. ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్లో నెంబర్ 1 ఏంటంటే మోస్ట్ హార్ట్ ఫ్రెండ్లీ, హైయెస్ట్ హార్ట్ ఫ్రెండ్లీ ఏంటంటే కోకోనట్ ఆయిల్. అందులో ఉండే మోనోలారిక్ యాసిడ్. అదే కాకుండా దాంట్లో విశేషం ఏంటంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అంటారు దాన్ని. గుండెకి అది చేసిన మేలు తల్లి కూడా చేయదు, అంత మేలు చేస్తుంది. మన దాంట్లో చివరి కాల్షియం ప్లేట్లు ఎరిగిపోయేది చేయగలుగుతుందంటే మోనోలారిక్ యాసిడ్ ప్లస్ మిగిలిన కూడా ఉంటాయి అనుకోమ్మా, అన్నీ కలిపి ఓవరాల్గా డైట్ ప్రోగ్రామ్ భాగం అదొకటి. 2 వ్యాయామం కంపల్సరీ చేయాలి. గుండె సంబంధించి ప్రాబ్లం రాకూడదు అనుకోండి, వ్యాయామం మొదటి నుంచి ఒక అలవాటుగా తీసుకెళ్ళాలి, ఒక అరగంట నడవాలి. 2 ఎక్కువసార్లు తినడం మానేయాలి. సమాజంలో ఎక్కువసార్లు తినడం చెత్త ఒకటి ఉంది, ఆ చెత్త కాదు, మీరు బాగా గ్యాప్ మనిషి కుదరదు, అది పరమ చెత్త. అది ఎవరన్నా కనుక చెప్తే వాళ్ళు పెద్ద మోసగాళ్ళు, దాంతో బిఎంఆర్ పడిపోతుంది, సమస్త జబ్బులకి గురవుతారు. ప్రపంచాన్ని నాశనం చేసింది అదే, కొద్దిగా తింటమే. అర్థమైందమ్మా? నువ్వు ఆకలి వేయాలి. ఇప్పుడు నీ మిషన్ ఎప్పుడు ఆడిస్తావా? నీకు టీవీఎస్ నీకు ఒక బైక్ ఉంది, 300 రోజులు తిరుగుతాడు, బైక్ ఏమవుతుంది? బైక్ రెస్ట్ ఇవ్వు, నీ ఆర్గన్స్ కూడా రెస్ట్ ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే గ్యాప్ ఇచ్చినప్పుడే
నీ శరీరం దాంట్లో స్టోర్డ్ ఫ్యాట్ని అంతా కరిగించుకోగలుగుతుంది, ఆ స్టోర్డ్ ఎనర్జీ వాడుకుంటుంది. ఉపవాసమే ప్రపంచంలోకి బెస్ట్ ఆహారం. ఇప్పుడు ముస్లిమ్స్కి రంజాన్ అయినా, హిందువులకి ఏకాదశులు ద్వాదశులు ఇట్లాంటివి చెప్తారు కదా, శివరాత్రులు ఉపవాసం అయినా, ఇదంతా సైన్స్. ఉపవాసం ఉంటే బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది. అంటే లోపల నీకు ఉన్నవన్నీ చేసి బాడీకి ఒక రెస్ట్ వస్తుంది, ఆర్గాన్స్ అన్నిటికీ బాడీ మొత్తం క్లీన్ చేసుకుని డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ ఉపవాసం అంటే. సో అది ఉపవాసాలు ఎక్కువ ఉండాలి, ఫ్యాట్ ఎక్కువ, నెయ్యి బాగా వేసుకోవాలి. కొబ్బరి నూనెతో వంట చేసుకున్నాడికి గుండె జబ్బు అనే ఛాన్స్ చాలా తక్కువ. బాగా బరువు ఉండేవాళ్ళు వాకింగ్ చేయకూడదు, వాళ్ళు ఓన్లీ సైక్లింగ్ కానీ, యోగా కానీ, స్విమ్మింగ్ కానీ. అంటే బాగా లావు ఉంటుంది ఒక అమ్మాయి 100 కిలోలు, పొట్టిగా 5 అడుగులు ఉంటుంది. ఆ అమ్మాయి ఏం వాకింగ్ చేసి ఒళ్ళు తగ్గించుకుంటుంది, ఏం మోకాళ్ళు వెళ్ళిపోతుంది. అట్లా చేయకూడదు. ఓ మాదిరి వాళ్ళు, స్టామినా ఉన్నాడు, సైక్లింగ్ బెస్ట్ అమ్మ. అయితే జనరల్గా గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఎవరైనా పేషెంట్ మీ దగ్గర, పేషెంంట్ అవ్వరు, ఇంకా గుండె జబ్బులు రాకుండా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకుంటే మీ దగ్గరకు వస్తే ఎట్లా ఉంటుంది అసలు? వాళ్ళ అప్రోచ్ అనేది ఎట్లా ఉంటుంది? వాళ్ళకి మీరు ఇచ్చే డైట్ అనేది కానీ, లైఫ్ స్టైల్ జాగ్రత్తలు అనేవి కానీ ఎలా ఉంటుంది? ఫాలోఅప్స్ అనేవి ఎన్నాళ్ళకి వస్తారంటే ఓవరాల్గా అసలు ఏం చెప్తా దీని గురించి? ఫస్ట్ ఏంటంటే గుండె జబ్బుకి వైద్యం చేయడం అనేది తప్పు, ప్రపంచం ఫెయిలేదు. అందుకే ఇప్పుడు నీ దగ్గర షుగర్ అని ఒకటి వస్తే, షుగర్ ఒకటి తినకముందు హెచ్చిపోయిన చూసాను ఒక వైద్యం, అది ఫెయిల్యూర్. ఇప్పుడు అతనికి దాంతోపాటు ఫ్యాట్ లివర్ ఉంటుంది, తగ్గించవా? డి విటమిన్ ఉంటుంది, డి విటమిన్ 5 ఉంటుంది, పెంచవా? బీటాలో 2000+ ఉంటుంది, అది తగ్గించవా? అతనికి ప్రొస్టేట్ మెగాలి ఉంటుంది, అది తగ్గించవా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, అది తగ్గించవా? అతనికి ప్రొస్టేట్, మన గాల్ బ్లాడర్లో స్టోన్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి, ప్రొస్టేట్ మెగా మనం ఏం చేస్తావు? అవన్నీ ఉంటాయి, వాటిని అడ్రస్ చేయవా? అది హషిమోటో థైరాయిడిటిస్ ఉంటుంది, ఐరన్ చూస్తే అడ్డగోలుగా 10-12 ఉంది, అవి పెంచవా? ఇవన్నీ పెంచకుండా ఒక్క షుగర్ తగ్గిస్తావా? బాడీ యాజ్ ఎ హోల్ రిపేర్ చేయాలి, అర్థమైందా? ఒక కారును బాగు చేద్దామంటే స్టీరింగ్ని బాగు చేస్తే కారు బాగోదు, వీల్ బెండ్ తీయాలి, అన్ని మిగతా అన్ని చూసుకోవాలి కదా, ఇంజన్లో సరి చేయాలి కదా. బాడీని యాజ్ ఎ హోల్ రిపేర్ చేస్తాం మేము. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే రాగానే మొదట అన్ని రిపోర్ట్లు తీసుకుంటాం, అటు షుగర్ అనే అనుకుని వస్తాడు, కానీ ఇక్కడికి వచ్చినాక అతను ఫ్యాట్ లివర్ ఉందని అతను తెచ్చుకున్న రిపోర్ట్ లేవు. మళ్ళీ మాకు ఏ ల్యాబ్స్ లేవు, మీ ఇష్టం వచ్చిన ల్యాబ్లో చేసి తెచ్చుకోండి, మాకు అసలు ఏ ల్యాబ్స్ లేవు, మీ ఓన్ ఎన్ఈబీ ల్యాబ్ తెచ్చుకుంటారు. ఆ లిస్ట్ ప్రకారం చేసుకున్నాక మీరు చూసుకుంటాం, అన్నింటినీ సరి చేస్తాం. ఏ విటమిన్ తక్కువైతే అంత వచ్చేటట్టు అన్నీ పెట్టుకుని చేసిన తర్వాత అట్లానే చెప్పాక ట్రైగ్లిజరైడ్స్ అనేది మీరు ఆ 4000-5000 ఉన్నా సరే వీఆర్ కార్డ్ అయితే డబుల్ డిజిట్కి వచ్చేస్తాయి. మీకు సిటీ క్యాల్షియం స్కోరే కొరుకుతుంటుంది. అసలు పేస్ మేకర్ వేసిన పని లేకుండా గుండె సంబంధించి సరైపోతుంది, షుగర్ తగ్గిపోతుంది. అది టైప్ 4 అయినా టైప్ 2 అయినా. బీపీ అనేది 1 నెల లేదా మ్యాక్సిమం 2 నెలలు. ఇంకేం కావాలి? బరువు ఎంత తగ్గుతారో తెలుసు, ఇంకేం కావాలి? ప్లస్ వాటర్ బాగా తాగాలమ్మా. డి విటమిన్ 100 పైన ఉండేట్టు చూసుకోవాలి, అందరూ 100 పైన డి విటమిన్ చూసుకోవాలి. వాటర్ రోజుకు 4-5 లీటర్లు తాగితే ఏ గుండె జబ్బు రాదు. ఖచ్చితంగా సార్, జాగ్రత్తలు చాలా చక్కగా చెప్పారు. అంటే గుండె జబ్బు ఒకటే తగ్గించుకోవడం కాదు, దాని రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలి, అసలు మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో తెలుసుకోవాలి, పూర్తిగా బాడీని కరెక్ట్ చేసుకోవాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా ఏదైనా ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే అందుకు సంబంధించిన టెస్టులు రాస్తారు, దాన్ని ఎలా తగ్గించాలో చూస్తారు, కానీ సో టోటల్ బాడీ రిపేర్ అనేది ఎక్కడ ఉండదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు సార్.